లేవు, మాట్లాడుకోవడాలు లేవా? ఓన్లీ వీడియో డైరెక్ట్గా ఆడియన్స్ వరకు తీసుకెళ్లడమేనా? ఎస్. అయితే ప్రొడక్షన్ పేరు మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ ప్రొడక్షన్ దీని తర్వాత మనం మళ్ళీ చెప్పుకుంటాము. అయితే ముందుగా డాక్టర్ కె రవికిరణ్ గారు ప్రెజెన్స్ మన బైట్ ఫీచర్స్ ఇన్ అసోసియేషన్ విత్ నిత్యా మీనన్ కంపెనీ. సో ఎస్, మరి ఆవిడ కూడా ప్రొడక్షన్లో అడుగు పెట్టారని చెప్పాలి, గోల్డెన్ లెగ్. అండ్ డెఫినెట్గా ప్రొడక్షన్లో కూడా సక్సెస్ఫుల్ ప్రొడక్షనే అవుతుంది. అండ్ బైట్ ఫీచర్స్ అండి, అది బ్రైట్ ఫ్యూచర్ అవబోతుంది అనమాట. చాలామందికి బోలెడంత బ్రైట్ ఫ్యూచర్ని కూడా ఎంతోమంది డైరెక్టర్స్కి, యాక్టర్స్కి ఇవ్వాలి ఈ బ్యానర్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ విశ్వక్ దర్శకత్వంలో విశ్వక్ అనే పర్సన్ ఎంత బాగా, ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, ఎంత కామిక్ వేలో దీన్ని ట్రీట్ చేశారు, మనందరికీ అందిస్తున్నారు అని అర్థమైపోయింది. అండ్ ఆయన డైరెక్షన్కి అంతే అత్యద్భుతంగా ప్రశాంత్ విహారీ సంగీతాన్ని అందించడం జరిగింది. కైలాబ్ అనగానే చాలామంది రాసేశారండి సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ ఇలా అని. ట్రైలర్ చూస్తే అర్థమైందిగా, ఆ డౌట్లన్నిటికీ ఒక ఆన్సర్ వచ్చిందిగా. ఏమీ లేదు, ఆద్యంతం నవ్వించడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడో 1979లో ఇలా జరిగింది, ప్రపంచం అంతా పైకే చూడటం స్టార్ట్ చేసింది. సో అలా స్టార్ట్ చేస్తే విన్నారు కదా, ఆ బండలింగంపల్లిలో ఏం జరిగింది, ఆ ఊరిలో ఆ ప్రజలు ఎలా భయపడ్డారు ఏంటి అనేది ఒక కామెడీ ట్రీట్మెంట్లో, ఒక కామిక్ లాగా, అంటే కంప్లీట్గా హాస్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని మలిచి మనందరి ముందుకి విశ్వక్ గారు తీసుకొస్తున్నారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. నాకైతే ట్రైలర్ పిచ్చగా నచ్చేసింది, అసలు 2 కూడా ఉంది. అండ్ ఇవాళ రేపు ఇండస్ట్రీ కొత్త కథలతో ప్రేక్షకుల్ని పలకరిస్తుంది. ఆ కొత్త కథల్ని అంతే కొత్తగా, సరికొత్తగా సక్సెస్తో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. హలో అండి, గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ ఇట్ సో ఎర్లీ. ఇంత పొద్దునే వచ్చారు టు విషెస్ అండ్ బ్లెస్సెస్ అండ్ ఎవ్రీథింగ్. First of all, I'd like to thank Sunil Narang garu and Vijay Kumar uncle for coming here and blessing us with regards to the event. So, na per Prithvi andi. So this is our first film. So my family comes from a distribution background. So with regards to producing a film, there was always hesitation, but we kind of took that leap to get this out here. So this film is done with association with Nithya Menon garu. She's been a great support from the start, and Vishwak and me, when we started out, Skylab was an idea which was very exciting on paper, and asal first time chadivina ventane it was so fresh that I couldn't resist not doing it. So really మొత్తం తెలుగులో చెప్పారా ప్లీజ్? sorry పర్లేదు, నో ప్రాబ్లం. అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సో అది చదివినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు షూట్ చేస్తామా, ఎప్పుడెప్పుడు చేద్దామా అన్నట్టుండే. నాకు స్పెషల్గా విత్ రిగార్డ్స్ అంటే ఈ స్టోరీకి సంబంధించి యాజ్ యూజువల్ స్టోరీ బాగుంది, కాకపోతే నాకు వాట్ రియలీ అంటే నాకు నిజంగా ఈ సినిమా చేయడానికి అనిపించింది, దర్ ఇస్ అ స్పెసిఫిక్ విజువల్ స్టైల్ అండి. I didn't see a lot of people who have that here, but I'm really happy that I'm able to associate with Vishwak for this film, and it's come out really well. And without the support of the 3 terrific leads that we have here, Satyadev garu, I mean, with the busy schedule that he has, he's always been very supportive, and Vishwak ki naku to pull this off in the timeline that we did, he's been an amazing support. Rahul has been terrific behind us, and nijanga first narration Rahul ki icharu anukunta. I think Rahul came on board first with regards to 3 leads. So I'm really excited, and this film wouldn't have been possible without my dad. మా నాన్న మొత్తం అంటే హీఈస్ బిహైండ్ మీ కంప్లీట్లీ విత్ రిగార్డ్స్ టు దిస్ ఫిల్మ్. అంటే ఆయనకి ప్రొడక్షన్ ఇష్టం లేకపోయినా, సో సిన్స్ నేనేదో చెప్పానని చెప్పి హీ వాస్ బిహైండ్ మీ, అండ్ we really made something really amazing, and we can't wait for all of you to see it. It's coming out in theaters on 4th December. బేసిక్గా ఈ స్కైలాబ్ అనే జర్నీ పృథ్వీ గారితోనూ మరియు జనార్దన్ రెడ్డి గారితో మరియు కమలాకర్ రెడ్డి గారితో ఒక 2.5 years జర్నీ ఇది. అంతకుముందు కూడా ఈ డిస్కషన్స్ జరిగి ఒక ప్లానింగ్ ప్రకారం వచ్చి ఈ మూవీ ఒక రూపుదాల్చడానికి కూడా కండల్కర్ మన విశ్వక్ కూడా చాలా కష్టపడ్డాడు. సో మెనీ డిస్కషన్స్, సో మెనీ థింగ్స్. అల్టిమేట్లీ ఈరోజు ఒక ట్రైలర్ లాంచ్ December 4th రిలీజింగ్ పొజిషన్కి మేము రీచ్ అయ్యాం. విశ్వక్ యొక్క కాన్ఫిడెన్స్ స్టోరీ పైన చాలా అద్భుతంగా ఉండేది. ఈవెన్ నేను హాస్పిటల్ ఫినిష్ చేసుకున్న తర్వాత కూడా కూర్చొని సో మెనీ టైమ్స్ ఈ డిస్కస్డ్. కమలాకర్ రెడ్డి గారు మరియు జనార్దన్ రెడ్డి గారి వల్ల ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. పృథ్వీ గారితో కూడా మంచి అసోసియేషన్ నడిచింది.
నాకున్న ఒక చిన్న సెంటిమెంట్ ఏంటంటే 1979 దట్ వాజ్ స్కైలాబ్ వాజ్ ఫాలన్ అవుట్. అది పడుతుందని చెప్పిన 4 డేస్కి నేను పుట్టడం జరిగింది. దట్ ఇస్ సో అది నిజంగా పడి ఉంటే మేబీ వీఆర్ నాట్ హియర్ టు దాట్. ఆ రోజుల్లో జరిగిన థింగ్స్, ఒక గ్రామీణ వాతావరణంలో జరిగిన స్టోరీ, ఇప్పుడున్న ఇంత కమ్యూనికేషన్స్ ఉన్నా కూడా, సపోజ్ కరోనా గురించి జనాలు మాట్లాడుకుంటున్న విధానం బట్టి కానీ, ఇంత అవేర్నెస్ ఉన్న, ఇన్ని అపోహలు ఉన్నప్పుడు, ఒక స్కైలా పడుతుంది అన్నప్పుడు ఒక మనుషుల మధ్య జరిగే సంఘర్షణ అల్టిమేట్గా మేము స్టోరీ ఎండ్లో చూపించింది ఏంటంటే పొలాలు కానీ, బంగారం కానీ, డబ్బు కానీ ఇవేవి మ్యాటర్ అవ్వదు. అల్టిమేట్గా హ్యూమన్ వాల్యూస్ విల్ సస్టైన్ అండ్ అది మాత్రమే ఉండిపోతుంది అనేది ఈ మూవీ యొక్క అల్టిమేట్ కంక్లూషన్. సో ప్రతి మూవీలో ఇంతకుముందు నేను చేసిన సప్తగిరి ఎక్స్ప్రెస్ కానీ, ఎల్ఎల్బి కానీ, ఆ మూవీస్ తర్వాత ఈ మూవీలో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ బ్యాకప్లో ఉండటం, వర్కౌట్ అవ్వటం చాలా బాగా అనిపించింది. నేను డైరెక్ట్గా మెనీ టైమ్స్ నేను సెట్స్లో అంత రాలేదు ఈ సినిమాకి, అంతకుముందు దగ్గర నుంచి చూసుకున్నాను. ఎందుకంటే పృథ్వీ ఈజ్ జెమ్ పర్సన్, చాలా హార్డ్ వర్క్ చేశారు, ఆయన బాగా దీన్ని తీసుకొచ్చారు. ప్రతిదీ అప్డేట్లో ఉంటూ మూవీస్లో చూసుకుంటూ వచ్చాం. ఈ మూవీ అయితే పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ అంటే ఒక ప్రజెంటర్గా కాకుండా నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ మా బ్యానర్స్ వాల్యూస్ని ఇది నిలబెడుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ప్రేక్షకులకు కూడా నేను విన్నవించేది ఏంటంటే, ఒక యూనిక్ కొత్త కాన్సెప్ట్ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఈ మధ్యలో చాలా ఆస్వాదిస్తున్నారు, దాన్ని అభినందిస్తున్నారు అండ్ పుష్ చేస్తున్నారు. ఈ మూవీని కూడా వీళ్ళందరూ పుష్ చేసి పైకి తీసుకురాగలుగుతారని మాకు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ విశ్వక్. సినిమా చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. ఏమిటది? అది ఎడిటర్ స్పీచ్ అంతే ఉంటుంది. తర్వాత డిఓపి స్పీచ్, మీ స్పీచ్. సో స్కైలాబ్ పడుతున్నప్పుడు అందులో 3 ఆస్ట్రోనాట్స్ ఉంటాం అనమాట. అది నేను, సత్య, నిత్య. మేము వచ్చి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి క్యాబ్ తీసుకొని బండలింగంపల్లికి వెళ్ళి చేయరాని పనులన్నీ చేసి ఈ సినిమా చేసామన్నమాట. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కొడతారు నన్ను జనాలు. సో తప్పకుండా ఈ సినిమా చూడండి. నేను చెప్పకపోయినా మీరు ఎలా మీకు నచ్చింది మీరు చేస్తారు. సో మీరు సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. అందరూ చాలా బాగా చేశారు, పేరున అందరూ చాలా బాగా చేశారు. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇంతకంటే ప్రిపేర్ అవ్వరు కాబట్టి చెప్పరా, లేకపోతే ఏం జరిగింది అని. బట్ ఏం చెప్పినా చిన్న షార్ట్గా చెప్పినా చాలా స్వీట్గా చెప్పారు అండ్ వాళ్ళకి అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్. ఈ ఫిలిం నాకు చాలా చాలా స్పెషల్ ఫిల్మ్. I really don't know where to start. So I'll start from the beginning. బిగినింగ్లో నాకు ఫస్ట్ టైం విశ్వక్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఫస్ట్ థింగ్ ఐ థాట్ వాజ్, ఇలాంటి ఒక కథ ఉన్నప్పుడు హౌ కమ్ ఎవరు దీని గురించి ఒక ఫిలిం ఇంతవరకు చేయలేదు అనేది ఇట్ వాజ్ అ షాక్ ఫర్ మీ. నేను ఫస్ట్ టైం వింటున్నాను స్కైలాబ్ గురించి. దాని తర్వాత మా అమ్మ నాన్న దగ్గర మాట్లాడాను, ఇలా స్కైలాబ్ గురించి తెలుసా మీకు అంటే, తెలుసు అని చాలా కథలు చెప్పారు. అప్పుడే నాకు అనిపించింది, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ విచ్ చాలా కనెక్ట్ అవుతుంది అందరికీ. ఒక ప్రీవియస్ జనరేషన్కి ఆల్రెడీ తెలిసిన విషయం, ఈ న్యూ జనరేషన్కి ఒక కొత్త విషయం, ఇలా కూడా జరిగిందా అనేది. సో ఐ థాట్ యాజ్ అ ఫిల్మ్ ఇట్ వాజ్ జస్ట్ అ ఫ్యాబులస్ ఐడియా. సెకండ్లీ విశ్వక్ దాని గురించి ఎలా చెప్పారంటే, మ్యూజిక్ అండ్ ద వే ద స్టైలింగ్ మీరు ఇప్పుడు చూసారు, ఆ డ్రెస్సింగ్ అండ్ ద ఎవ్రీథింగ్ వాజ్ సో డిఫరెంట్. అది ఒక చిన్న బండలింగంపల్లి అని ఒక చిన్న విలేజ్లో జరుగుతుంది, కానీ ద హోల్ స్టైలింగ్ ఇస్ డిఫరెంట్. ఒక బీథోవెన్ లెవెల్లో మ్యూజిక్ ఉంటుంది, వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ అని. ఇవన్నీ నాకు వింటే ఫస్ట్ టైం నేను ఎస్పెషలీ ఒక తెలుగు సినిమాలో ఫస్ట్ టైం ఒకరు ఎవరైనా నాకు ఇలా చెప్తున్నారు. సో ఐ గాట్ సో ఎక్సైటెడ్. మై డ్రీమ్ ఇస్ ఆల్వేస్ టు డూ ఫిల్మ్స్ లైక్ దిస్. దిస్ ఇస్ మై డ్రీమ్. వాళ్ళు నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు, కానీ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, పృథ్వీ అండ్ విశ్వక్. I really have to thank you because I feel hopeful about my future when I do a film like this. I feel like, okay, nakuda I can do something. I'll be fine. You know, those are the kind of feelings I get
when I even hear a story like this. So I have to thank you for it. I had no other option but to produce this film because I told Nenu first Vishwaki Ade Cheppindi, I have to protect this film. I know I can protect it, I will protect it anedi, which is what I did. Adi automatic ga adoka production laga aipoindi. I didn't plan it to be a production, but I wanted them to make the film no matter what. So finally, when it came to that, I said, no problem, I will, and I'm so proud. Anukokunda jarigindi idi, kani I plan to do more in terms of production in the future. And idi oka beautiful first film naku. I'm so proud. Na acting career lo I've made an effort to create a certain kind of cinema. And I'm so proud that this is my first film నేను ప్రొడ్యూస్ చేసింది. So it couldn't have been a better film than this. This is it. So of course hats off to Vishwak firstly for coming up with this. Mottam your entire vision was Vishwak's, and we all just supported him. So for me, he is the captain of the ship, and he's got the right for all of the credit for the film, for making it happen so beautifully. చాలా మంది చాలా రాస్తారు కానీ అది ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చినాక ఇలా ఉండదు. ఇట్ వోంట్ బీ సో బ్యూటిఫుల్, బట్ యూ మేడ్ షూర్, అండ్ దాట్ ఈస్ అ సైన్ ఆఫ్ అ ట్రూ ఫిల్మ్ మేకర్, అండ్ ఐ అప్లాడ్ యూ, అండ్ ఐ వాంట్ యూ టు కంటిన్యూ టు డూ స్టఫ్ లైక్ దిస్. ఐ విల్ ప్రొడ్యూస్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ యోర్స్ if you continue to do films like this. So one of the best I have seen in my career. Second, I have to talk about Prithvi. First time in my life I had met a creative producer. Ante production ఊరికే డబ్బుల గురించి కాదు, we need to understand cinema. ఒక ఫిల్మ్కి మాకు ఒక ప్యాషన్ ఉండాలి. How I want to make this film, I want to do a good job at it annattu. Prithvi has done that without thinking about money, and I am also like that, and I connected with him because of that. So for the first time I could see a creative producer. Ee film ki nenu em cheyali, adi important, not about money, not how much I earn, nothing like that. So అలాంటి ఒక ప్రొడ్యూసర్ చూడడం అంటే ఇట్స్ లైక్ ఫైండింగ్ లైక్ డైమండ్ ఇన్ ద బీచ్. So you are that special, and I want you to keep that in mind. You are that special. So both of you are my top favorite people in the world now. I really love them very much, and I hope we can do more work together, and not just the two of them but the two of you. Even just trailer nenu chusaka I was like, what fabulous actors. Like oka chinna expression that Rahul gives, or one small like movement of eye that Satya does, like I love it. I feel such good actors. I'm so proud that we have all done this film together. I'm so proud that my name is there over there somehow as producer, whatever, but I'm so happy that you guys are a part of the film. You are such good actors, and I really want us also to like continue to do this and work together. Stay as mad as you are, Rahul. I love it. And then of course we have to talk about the beautiful team. Ma team ela ante adoka family laga. We were like one unit. Adi eppudu memo, we were never separate, we were never different. Aditya, starting with Aditya, the cinematographer, such a nice guy, such a good cinematographer. He's done such a good job. It's visually manam em chustunam anedi, it's actually the first important thing, but nobody realizes about cinematography, but he was so particular about everything, colors, idi adi, and he did such a good job, so passionate, and continue to do that, Aditya. We love you. Then we had Shivam, who did our production design. We were very particular that we needed him in the film. Elagaina aina ravali. We had this discussion, me, Prithvi and Vishwak. No, we have to get him on board, ani. He's beautiful, brilliant. He made the whole film get the texture that we wanted. I was
seeing in my head. You brought that on screen. Thank you, sir. Pujita, my dear Pujita, who did all our costumes. She's one of the most passionate people I've ever seen with costumes. తనకి ఒక చిన్న చిన్న డీటెయిల్ తను అంత నీట్గా చూస్తుంది అనమాట. సో ఇన్ దిస్ ఫిల్మ్ ఎవ్రీబడి హ్యావ్ బిన్ లైక్ దట్. Vishwak has made sure that he gets people who look at all the details and does everything so perfectly. That's why the energy of this film is good, and that's why you're going to love this film. Have I missed out anybody from the... Yeah, okay. So, basically the entire team is one team. Adoka synergy undi aa team lo, and we come to you like a family. We come to you presenting a film. Maaku ma heart nunchi memu chesina oka film. When we say produced, directed, all that, we never thought about all that. I never thought, oh, have I produced, have I acted, nothing. Adi, it was just that film was so important to all of us. And that's all we have done. So నాకు ఐ హ్యావ్ నో డౌట్, నేను విశ్వక్కి ఈరోజే గుర్తు చేశాను విశ్వక్, దట్ ఐ సెడ్ ఐ హ్యావ్ నో డౌట్ దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ అ సక్సెస్. బికాస్ అది విన్నాక నేను అంత నవ్వాను. త్రూ అవుట్ ఐ వాజ్ లాఫింగ్, ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. అండ్ ఫైనలీ టు సీ దీస్ యాక్టర్స్ బ్రింగ్ దట్ టు లైఫ్, the film will 100% be a success. It will be a very good film, and it will be my honor to be associated with this film always. Thank you. నమస్కారం అండి. ఆల్మోస్ట్ నిత్య గారు మొత్తం కవర్ చేశారు. నేను చెప్దాం అనుకున్న పాయింట్లు కూడా చెప్పేశారు. బట్ ఒకటి ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాలి స్కైలాబ్ గురించి మాట్లాడేటప్పుడు. డెఫినెట్లీ ఫస్ట్ టైం ఈ కథ కాఫీ షాప్లో విన్నప్పుడు మన విశ్వక్ ఒక సూట్ కేసు పట్టుకొని వచ్చాడు. నేను ముందే అడ్వాన్స్ ఇస్తున్నాడేమో అనుకున్నాను. అయితే అందులోంచి ఫోటో ఫ్రేములు, పేపర్ క్లిప్పింగ్స్ ఏవేవో తీసి బయటపెట్టి 1979లో ఇలా జరిగిందని మొత్తం టేబుల్ పైన పరిచాడు. ఈ ఫ్రేములు కట్టించాడు ఏంటినా అని చెప్పి, అంటే మైన్యూట్ డీటెయిల్ ఎవ్రీథింగ్ తను అనుకున్న సినిమానంతా, స్టోరీ బోర్డింగ్ కానీ, పేపర్ ఎవ్రీథింగ్, ఆ సినిమా ఆల్మోస్ట్ నాకు టేబుల్ పైన పెట్టి చూపించాడు విశ్వక్. ఆ రోజు అంటే ఆ సినిమా నేను ఒప్పుకోవడం నాకు గొప్పతనం కాదు, ఏ యాక్టర్ అయినా ఒప్పుకుంటాడు విశ్వక్. ఆ కథ రాసింది ఐ థింక్ నీ గొప్పతనం అది. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్. ఎందుకంటే అదే సమ్టైమ్స్ మనం చూస్ చేసుకుంటాం కొన్నిసార్లు. డైరెక్టర్స్ it's always that directors come up with great scripts, and I think Vishwak, you're wonderful. Skylab is a phenomenal film. అలాగే పృథ్వీ సీక్రెట్ సర్వీసెస్ అని ఒక సీక్రెట్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన మన పృథ్వీ ప్రొడ్యూసర్. అది ఎందుకు నేను అంటున్నానంటే, ఓకే ఐ విల్ కమ్ టు దట్ లేటర్. బట్ వన్ థింగ్, స్కైలాబ్ అనే ఫిల్మ్ హిట్ అవుతుంది, స్కైలాబ్ అనే ఫిల్మ్ డబ్బులు తీసుకొస్తుంది, స్కైలాబ్ అందరికీ నచ్చుతుంది, ఇవన్నీ జరిగిపోతాయి. కానీ స్కైలాబ్ నుంచి బయటకు వెళ్ళే అంటే స్కైలాబ్ వల్ల జరిగే కొన్ని ఉపయోగాలు ఫర్ ఇండస్ట్రీ, పృథ్వీ అండ్ విశ్వక్. Two passionate filmmakers are coming out of this film. ఇందా నిత్య గారు చెప్పినట్టు, అదే అందరూ చెప్పినట్టు, I think you seldom see such passionate people. And Vishwak, Prithvi, I mean, congratulations to you. Advance ga munde cheptunanu, because this film is going to be wonderful. And Secret Service ఎందుకన్నానంటే, ఫోన్ చేస్తాడు పృథ్వీ, బ్రో ఇలా పోస్టర్ వచ్చింది అంటే, అవునా పంపి చూస్తానంట. అది అంటే అదేంటే పోస్టర్ పంపిస్తే చూస్తాం కదా అంటే ఒకసారి కలుస్తాను బ్రో అంటే, ఓ పాపం ఏదో మర్యాదస్తుడు కలుస్తాడు అనుకుంటే ఓ ల్యాప్టాప్ తెచ్చి పక్కన 2 షేడ్లు పెట్టి ఎవరికి కనిపించకుండా కళ్ళు మాత్రమే మళ్ళీ పక్కన చెక్ చేసుకుంటూ ఎవరైనా చూసేస్తారు. ఈజ్ సో ప్రొడక్టివ్ అబౌట్ ద ఫిల్మ్ విశ్వక్ అండ్ పృథ్వీ. అంటే వాళ్ళు చూపించాలనుకున్నప్పుడే సినిమా మేము అంటే అఫ్కోర్స్ మేము సినిమా I think we are all happy. The flip side is that's wonderful, the way you protect the film. And అలాగే ఇందా నుంచి టెక్నికల్ టీమ్ అనగానే మీరు చప్పలు కొడుతున్నారు, యాక్టర్స్ పేర్లు చెప్తుంటే చప్పలు కొట్టట్లేదు, అబ్జర్వ్ చేశాను, దట్స్ ఓకే. సో బట్ యా ఆదిత్య, ఇప్పుడే పూరి గారు ఫోన్ చేశారు, ఆదిత్య ఎవరయ్యా విజువల్స్ ఏంటి అలా ఉన్నాయి.
ఆద్య వండర్ఫుల్ జాబ్, గ్రేట్. అదే వెరీ గుడ్. చూసారా ఎలా చెప్పలు కొడుతున్నారు వాళ్ళు? రైట్. అండ్ సో అలాగే ప్రశాంత్, నువ్వు అక్కడెక్కడో, అది ఏ ఊరు అది? మెకడామి అన్న ఏంటది? యా యా, అక్కడెక్కడో ఆర్కెస్ట్రా చేసి ఫిల్మ్కి అంటే ఇట్ వాస్ వండర్ఫుల్. ద సింఫనీ వాజ్ గ్రేట్ అండ్ మ్యూజిక్ వాజ్ ఫ్యాంటాస్టిక్. ప్రశాంత్ అట్ ద సేమ్ టైం ఒక్క ముక్క కూడా మాట్లాడిని మా రవితేజ, ఆయన ప్రపంచంలో ఎవరితో, ఆయనలో కూడా ఆయన మాట్లాడుకుంటా లేదో నాకు డౌట్ ఉంటుంది ఇప్పుడు. రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ద బ్రిలియంట్ ఎడిట్. అలాగే పూజిత, థ్యాంక్ యూ, అందరూ ఇంత బాగా కనిపిస్తున్నందుకు రీజన్ నువ్వే. శివం గారు, చంద్రిక, ఎంటైర్ డైరెక్షన్ టీమ్, ప్రదీప్, శివ, గుని, సిద్ధు అండ్ విశ్వక్, యూ గైస్ వర్ వండర్ఫుల్. రామ్, థ్యాంక్ యూ, యూ గైస్ వర్ రియలీ రియలీ వండర్ఫుల్. స్కైలాబ్, ఐ మీన్ నా దీనికి వస్తే ఒక టైంలో పడుకున్నప్పుడు కూడా సీరియస్గా పడుకునేవాడిని. అన్ని సీరియస్ ఫిల్మ్స్ చేశాను. అయితే స్కైలాబ్ ఫర్ ద ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ ఫ్రమ్ యూనో ఒక ఫన్ ఫిల్మ్. ఆ క్యారెక్టర్ కూడా మీరు చూసినట్టయితే ట్రైలర్ ఫర్ ద ఫస్ట్ టైం నాకే నేను చాలా కొత్తగా అనిపించాను. థ్యాంక్ యూ విశ్వక్, అంటే నాలో ఆ యాంగిల్ నువ్వు చూసావు, ఎప్పుడు చూసావు? చాలా ఉందంట. ఓకే, థ్యాంక్ యూ విశ్వక్. సో ఐమ్ రియలీ హ్యాపీ. స్కైలా అంటే నేను చెప్పడం కంటే అందరూ మాట్లాడుతున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్ మీకు అర్థమవుతుంది. ఫిల్మ్ హస్ కమ్ అవుట్ వండర్ఫుల్. ఈ December 4th అంటే యా, లైక్ ఐ సెడ్, మనీ ఇదంతా 100% వస్తుంది. బట్ ఐ థింక్ ద న్యూ సెట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్, ద న్యూ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవబోతున్నారో, Telugu film industry is really lucky to have all these people. And thank you. And coming to my, please, Rahul, Nitya, thank you, Satya. So Rahul, it was always fun. Neither off screen and on screen, and I always love working with you. Thank you. And Nitya, నేను ఎక్కువ స్టోరీ గురించి చెప్పకూడదేమో, బట్ really glad to be in the same film, and thank you for being a part of this wonderful film. All three of us, I think we're all very very happy, and we just spoke. Once again, thank you everyone, and at the same time, Sunil garu, thank you, Janardhan garu, thank you, Ravi garu, thank you so much for supporting this wonderful film. We are all, like I've said, please do watch December 4th, Skylab. థ్యాంక్ యూ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV.